నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాం. రాజు గారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. సో ఇవాళ ఆహా ఏమి రుచిలో ఏ వంట చూపిస్తున్నారు మాకు? కోవా రవ్వ లడ్డు. స్వీట్. ఎస్. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కోవా రవ్వ లడ్డు కావాల్సిన పదార్థాలు: కోవా అరకప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. సో కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. స్వీట్ అంటే పడాలి నెయ్యి మాత్రం. డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్నగా కట్ చేశాను. కాజు, బాదం, పిస్తా. ఓకే. సో కొంచెం దీంట్లో మనకి అంటే మెలన్ సీడ్స్ కూడా దొరుకుతాయి, పుచ్చకాయ గింజలు. అవును. అవి తర్వాత సారా పలుకులు అవి కూడా కావాల్సిన మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం కలర్ మారుతున్నప్పుడే రవ్వ, ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. అంటే కొంచెం దూరగా వేగితే మనకు లడ్డు తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది కూడా యాడ్ అవుతుంది. సో రంగు ఏం మారక్కర్లేదు అంటారు? కొంచెం లైట్గా మారుతుంది. సో దీంట్లోనే కోవా కూడా ఇక్కడ యాడ్ చేస్తాం. అంటే కొంచెం వేడి తగిలితే కరుగుతుంది, అది మనం కొంచెం కరుగుతుంది. అలాగే చుట్టుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న ఇలా ముక్కలు చేసేసి అక్కడక్కడ అలా వేసేసుకుంటాం. సో ఇది పచ్చికోవా. పచ్చికోవా తీపి లేదు? లేదండి. ఒకవేళ తీపి వేసుకుంటే మనం పంచదార వేసుకునేటప్పుడు కొంచెం చూసి తగ్గించుకొని వేసేసుకోవాలి. ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చుట్టుకుంటారు కదండి? అవునండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టుకోవడానికి వస్తుంది. లేకపోతే చల్లారిందంటే మళ్ళీ చుట్టుకోవడం పొడిగానే ఉంటుంది. సో రాదు మనకు లడ్డు చుట్టుకోవడం రాదు. కానీ మీరు కోవా వేసినందుకు కొంచెం సులువుగా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. చల్లారిన చుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్. సో ఇప్పుడు దీంట్లో సరిపడా పంచదార అండి. సో ఆ వేడికి అది పంచదార కరుగుతుందంటారు? కరుగుతుందండి. అంటే కొంచెం రవ్వగానే ఉంటుంది, బట్ కొంచెం కరుగుతుంది. సరిపడా యాలకుల పొడి. కొంతమంది ఇందులో కొబ్బరి కూడా వేసుకుంటుంటారు కదండి? ఎండు కొబ్బరి పొడి వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు. సో దీంట్లో చుట్టుకునేటప్పుడు కొద్దిగా పాలండి, కాచి చల్లార్చిన పాలు. జస్ట్ చుట్టుకోవడానికి వీలయ్యేటట్టు. అంతేనండి. సో కొద్దిగా వేస్తూ అంటే ఒక సైడ్ నుంచి మనం చుట్టుకుంటూ రావాలి, కలుపుకుంటూ. ఓకే. అంతా ఒకటేసారి మనం ఇలా పాలు పోసి కలిపేసిన మెత్తబడిపోతుంది. చాలు సార్, ఇప్పటికి చాలు. కోవా రవ్వ లడ్డు రెడీ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, కోవా రవ్వ లడ్డు చాలా చాలా ఈజీ. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దామా? కోవా రవ్వ లడ్డు తయారీ విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి, డ్రై ఫ్రూట్స్, ఉప్మా రవ్వ వేసి వేగనివ్వాలి. దీనిలో కోవా వేసి కాస్త కరగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో కొద్దిగా పాలు పోస్తూ కొంచెం తీసుకుని చేత్తో లడ్డూలాగా చుట్టుకోవాలి. అంతే, కోవా రవ్వ లడ్డు రెడీ. కోవా రవ్వ లడ్డు వాచ్. సో రెగ్యులర్ రవ్వ లడ్డుకి కోవా ఫ్లేవర్ యాడ్ అయింది. చాలా బాగా వచ్చింది. టేస్ట్ మటుకు సూపర్గా వచ్చింది. బ్యూటిఫుల్. యమ్. కోవా వేసినందుకండి దీని టేస్ట్ డిఫరెంట్గా వచ్చింది అండ్ టేస్టీగా ఉంది. కమ్మగా ఒకలాగా మంచి ఫ్లేవర్ వచ్చింది. ఎస్. ట్రై చేస్తే తెలుస్తుంది. తెలుస్తుంది. కరెక్ట్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా.
మొదటి చిట్కా, సీజనల్గా పెదవులు డ్రై అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా వింటర్లో మరీ ఎక్కువగా పెదవుల మీద పగుళ్ళు కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొద్దిగా పాల మీగడ తీసుకుని అందులో కాస్త గ్లిజరిన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీన్ని రోజులో ఒక 3-4 సార్లు కనుక పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే పెదవులు పగుళ్ళు అనేవి తగ్గుతాయి, పెదవులు మృదువుగా తయారవుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో గెస్ట్ సిద్ధంగా ఉన్నారు, పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? దీపిక. దీపిక. ఏం చేస్తూ ఉంటారు? ఆల్బమ్ డిజైనర్, ఫోటోషాప్ డిజైనింగ్ చేస్తాను. ఓ వావ్. సో ఎంతమంది పెళ్ళిళ్ళవి ఫంక్షన్స్వి అన్నీ మీరేనా డిజైనింగ్? చేసాం మ్యాక్సిమం. వెరీ నైస్. సో ఇవాళ మాకు ఏ వంట డిజైన్ చేసి ఇస్తున్నారు? గోంగూర కార్న్ రైస్. గోంగూర కార్న్ Corn రైస్. rice. ఎక్కడ నేర్చుకున్నారు? తెలుగు రుచిలో నేర్చుకున్నాం. ఇక్కడ నేర్చుకునేది మాకే నేర్పిస్తున్నారు మళ్ళీ. ఓకే, విన్నారు కదండి, గోంగూర కార్న్ రైస్. కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. గోంగూర కార్న్ రైస్కి కావాల్సిన పదార్థాలు: గోంగూర పేస్ట్ 1/2 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకే, స్టవ్ ఆన్ చేశాను. ఆయిల్ వేసుకుందాం. పోపు దినుసులు. జీలకర్ర ఒక్కటే వేసారా? ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? ఈసీఐఎల్. ఈసీఆర్ దగ్గర నుంచి. ఓకే, కొంచెం వేడెక్కాలేమో కదా? వేడెక్కాలి. సో వంట ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? ఇంట్లోనే నేర్చుకున్నా, ట్రై చేస్తూ ఉంటాను. ట్రై చేస్తూ ఉన్నారు. సో వెల్లుల్లిపాయల కొంచెం వేగాలి కదా? కొంచెం వేగాలి. నెక్స్ట్ మెంతులు వేసుకుందాం. ఒక 4-5, ఎక్కువ వద్దు, 4-5 అంతే. మిగతా అన్ని టకటక వేసే ఇచ్చాము. ఇదేంటి? పచ్చిమిర్చి పేస్ట్. ఇంకేమన్నా వేసారా అండి? ఏం లేదు, ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్. ఓన్లీ పచ్చిమిర్చి. ఓకే, కరివేపాకు. కరివేపాకు, కొంచెం పసుపు. పసుపా? ఓకే. మీ జాబ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి కదా? సో ఎలా ఇంట్రెస్ట్ పెరిగింది మీకు ఇలా ఫోటోషాప్ చేయాలి, ఇవన్నీ చేయాలని? మా అన్నయ్య వాళ్ళ త్రూ వెళ్ళాను అనమాట. 10 years ఎక్స్పీరియన్స్ ఇప్పటికి. సో చేస్తూ ఉంటాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పెళ్ళిళ్ళు, ఫోటోలు అవన్నీ వెయిట్ చేస్తూ ఉంటాం. పెళ్ళైన తర్వాత ఆల్బమ్ ఎప్పుడు వస్తుందా, ఆల్బమ్ ఎప్పుడు వస్తుందా అని కదా, అందరికీ ఒక యాంగ్జైటీ ఉంటుంది. అదే వేరే వేరే ఫంక్షన్స్ కూడా, గృహప్రవేశాలు. అవును. నెక్స్ట్ అండి, గోంగూర పేస్ట్ చేసేస్తున్నాను. వేయండి. ఓ, గోంగూరని పేస్ట్ చేసి చేసా, అంటే ఉడకబెట్టి పేస్ట్ చేసా. ఉడకపెట్టి చేయాలి. పచ్చి వాసన పోవడానికి ఉడకబెట్టాను నూనె. అట్లా సో వేసినప్పుడు అందులో పచ్చిమిరపకాయలు అవి వేసుకోవడం చేసుకోవచ్చేమో కదా? చేసుకోవచ్చు. సో మీకేమి ఇష్టం, హాటా స్వీటా? హాటే ఇష్టం, స్వీట్ తినరా? మీరు స్వీట్గా ఉన్నారు కదా అందుకనే. స్వీట్ మా హస్బెండ్కి ఇష్టం, మా పాపకి మా హస్బెండ్కి. వెరీ నైస్. సో పాపకి ఎంత ఏజ్? 7 years ఇప్పుడు. మీరు అలాంటి అమ్మలాగే లేరు. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ ఇంకొంచెం ఉడకాలి ఇదేమైనా? కొంచెం వేగాలి, కొంతగా వేగాలి. ఓకే, ఆయిల్లో కొంచెం వేగితే బాగుంటుంది. సో మీ ఫ్యామిలీ కూడా అలాగే చేసి పెట్టారా ఫోటోగ్రాఫ్స్? మీ పాప అందరూ చేసాం కానీ మావైతే చేసుకోలేదు. ఎందుకు అలాగా? మాది మాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు అలాగా? చేసుకోవాలి కదా. తక్కువ, అస్సలు చేయము. అయితే ఎప్పుడైనా స్టార్ట్ చేయాలేమో మీరు, లేకపోతే మీ అమ్మాయి ఏంటమ్మా మొత్తం దునియా చేసావు నా చేయవా అని అడుగుతుంది. నెక్స్ట్ స్వీట్ కార్న్ వేసేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఉప్పు. ఉప్పు అన్నిటికీ ముఖ్యమైనది. సో ఇంట్లోనే కూర్చొని చేస్తుంటారా పని? ఇంట్లోనే చేస్తాను. ఇంట్లోనే కూర్చొని చేస్తారు. సో వంట అన్ని ఫినిష్ చేసుకుని నెక్స్ట్ ఆ పని వరకే ఇంకా. సో టీవీ చూడడానికి అనేది టైం మీరే తీసుకొచ్చామా ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలాక్సేషన్? లేకపోతే ఎక్కువ మానిటర్ చూడడం వల్ల అలా చేయరా? హౌస్ ఎలా ఉంటుంది మీ లైఫ్? ఏం లేదు, అన్ని చూస్తూనే ఉంటాం. అటు టీవీ నడుస్తుంది, ఇటు వర్క్ నడుస్తుంది. అన్నీ వెరీ గుడ్, మల్టీ టాస్కింగ్ అన్నమాట మీరు అసలు. ఓకే,
సో ఇది ఉడకబెట్టి వేసారా? ఉడకబెట్టాను, ఉడకబెట్టేసాను కార్న్ స్వీట్ కార్న్ రాయినట్టే కదా. రైస్ వేయడమే. వేసేయండి. బాస్మతి రైస్ వేస్తున్నాను ఇప్పుడు. బాస్మతి రైస్ ఉడకబెట్టి తెచ్చారు, ఉడకబెట్టి పెట్టాను. వావ్, గ్రీన్ గా ఎల్లో చూస్తున్నారు కదా. మీరు కూడా మీ చేతి వంట మాకు తినిపిద్దాం అనుకుంటున్నారా? మా అందరికి చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా, SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. వావ్, మంచి గోంగూర స్మెల్ వస్తుంది కదా. యూజువల్గా ఎలాంటి వంటలు చేస్తారు? తొందరగా అయిపోయి చేసేసి పని చేసుకోవాలని అలా చూస్తారు, లేకపోతే లేదు నేను అన్ని రకాలు చేసి పెద్దగా చేస్తాను అంటాను. మాక్సిమం తొందరగా అయిపోయే చేస్తాను. షార్ట్ కటే కదా, టైం ఉండదు కదా. టైం ఉండదు. టైం ఉన్నప్పుడు ఏ రోజు టైం ఉంటుంది మీకు అసలు? సండే మాకు ఓన్ బిజినెస్ కాబట్టి తక్కువ అనమాట. ఇక ఎప్పుడు వర్క్ టైం దొరికితే వర్క్ చేయడమే, అంత ఏం లేదు ఇంకా. సో టైం ఉన్నప్పుడైనా ఏమైనా కొత్తవి ట్రై చేయడం అలాంటివి చేస్తాను. అత్తమ్మ మమ్మీ వాళ్ళు చెప్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. మా హస్బెండ్ చేస్తారు బాగా. హెల్ప్. అసలు మీరు హ్యాపీగా ఎప్పుడు మానిటర్ ముందరే కూర్చోవచ్చు కదా. ఆయన్నే బాగా చేస్తాడు నాకంటే. వెరీ నైస్. సో అప్పుడప్పుడు మీకు బ్రేక్ అనమాట. వెరీ గుడ్. ఏం బాగా చేస్తారండి మీ ఆయన గారు? చికెన్ బిర్యానీ సూపర్ చేస్తారు. కూల్. మరి మీరేం బాగా చేస్తారు? నేను కూడా అదే. మీరు కూడా అదేనా? ఇద్దరు కాంపిటీషన్ అయితే. లాస్ట్ ఇది వేసేసుకున్నాం, కొత్తిమీర. ఒక 2 minutes మూత పెట్టేద్దాం. ఓకే, కొంచెం మగ్గాలేమో కదా. 2 minutes. ఓకే, చూద్దామండి. చూద్దాం. అలా మూత పెడితే కొంచెం మగ్గి మంచి స్మెల్ వస్తుంది కదా. అవును. ఓకే, అయిపోయిందా? ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. 1 గరిట దీంట్లో సర్వ్ చేసుకో. టేస్ట్ చేయండి. తప్పకుండా. గోంగూర కార్న్ రైస్. గోంగూర కార్న్ రైస్ చూసారా అండి? గోంగూర కార్న్ రైస్. చక్కటి గోంగూర స్మెల్ వస్తోందండి, భలే బాగుంది తెలుసా. మీరు ట్రై చేయండి. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. గోంగూర కార్న్ రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో గోంగూర పేస్ట్ వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు వేసి కాస్త వేగిన తర్వాత అన్నం వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోంగూర కార్న్ రైస్ రెడీ. టేస్టింగ్ టైం. ఓకే అండి, కార్న్ అండ్ అలాగే గోంగూర వేసి రైస్ చేశారు. చాలా బాగుంది కాంబినేషన్. ఓకే, మీరు కూడా తీసుకోండి. బాగుంది. గోంగూర పులుపు అనేది కరెక్ట్గా సరిపోయింది. మధ్యలో కమ్మగా స్వీట్ కన్ తగులుతూ బాగుంది. అంటే మనకి ఇలా కార్న్స్ దొరికేటప్పుడు స్వీట్ కార్న్, శనగలు, పచ్చి శనగలు కూడా దొరుకుతాయి సీజన్గా మనకి, పచ్చి కందికాయలు. సో అలాంటప్పుడు మనం అలా గింజలు యాడ్ చేసుకుంటూ కూడా డిష్ బాగా వస్తుంది. సో పులుపుతో బాగా సెట్ అవుతాయి చాలా మటుకు. బాగుంది. అంటే ఇది పుల్లగా కారంగా అండ్ ఇదేమో స్వీట్ కార్న్ కొంచెం తీగా. చాలా బాగుందండి. మంచి కాంబినేషన్, కొత్త కాంబినేషన్. బాగుందండి. ఓకే బాగా వచ్చింది. చూస్తున్నారు కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నెయిల్ పాలిష్ పెచ్చులుగా ఊడిపోతూ ఉన్నట్లయితే అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. నెయిల్ పాలిష్ ఒక కోటింగ్ వేసేసుకున్న తర్వాత బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇంకో కోట్ వేసుకోవాలి. అలా 2-3 టైమ్స్ వేసుకుని బాగా ఆరనిచ్చినట్లయితే కనుక పెచ్చులుగా ఊడిపోకుండా ఉంటుంది. మరి నెక్స్ట్ వంట. సో దీపిక గారు ఏం చేస్తున్నారు నెక్స్ట్ వంట? మసాలా బీరకాయ. ఓకే, విన్నారు కదండి, మసాలా బీరకాయ. కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం.
మసాలా బీరకాయకి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1/2 కిలో, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, వేయించిన నువ్వులు 1/2 కప్పు, ఎండు కొబ్బరి 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం చిన్న ముక్క, చింతపండు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వేయించిన ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు 1/2 కప్పు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి దీపిక గారు. సో ఫస్ట్ ఏంటి, బీరకాయ అలా కట్ చేసుకోవాలా? గుత్తి వంకాయ ఇలా కట్ చేసుకోవాలి. మసాలా బీరకాయ కదా, అందుకని ఇలా కట్ చేసుకోవాలి. సో ఏంటంటే 4 ఇలా కట్ చేసి ఉంచారు అంతే కదా? ఓకే, బాగుంది. లేత బీరకాయ అయితే బాగుంటుందేమో కదా? లేతదే ఉంది ఇది. ఓకే, నూనె వేస్తున్నాను. ఇది కొంచెం వేడెక్కాలి. ఓకే. సో ట్రావెలింగ్ అది చేస్తుంటారా అండి మీరు? చేస్తుంటాం. ఎక్కడెక్కడ వెళ్తారు? అంటే దూరం ఏమి వెళ్ళాము, ఆయన టైం దొరకదు యాక్చువల్గా. ఆయన ఫోటోగ్రాఫర్ కదా, పెళ్లిలో బిజీ ఉంటాడు. తర్వాత టైం దొరికినప్పుడు మాకు డిజైనింగ్ బిజీ ఉంటుంది. ఓహో, అదా కాంబినేషన్, ఫోటోగ్రాఫర్ అండ్ డిజైనర్. వాట్ కాంబినేషన్. అలా ఫిక్స్ చేసి పెళ్లి చేసుకున్నారండి మీరు? లవ్ మ్యారేజా? లవ్ అండ్ అరేంజ్డ్. అది సంగతి. నైస్. ఆయన బిజీగా ఉంటే మీకు వీలు ఉంటుంది, మీరు బిజీగా ఉంటే ఆయనకు వీలు అవుతుంది. మరి ఇద్దరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? టైం దొరికినప్పుడే ఇంకా. అంతే కదా. ఆనియన్ వేసేసుకుందాం, ఉల్లిపాయలు. ఓకే. సో ఇలా వీలు దొరికినప్పుడు ఇలా మా ప్రోగ్రామ్కి వచ్చారనమాట. అవునా? అంతే. ఎవరిది ఐడియా ఇది ఇక్కడికి రావాలన్న ఐడియా ఎవరిది? మా హస్బెండే. హస్బెండేనా? ఓకే, నైస్. చిల్లీ 1 మిర్చి వేస్తున్నాను, మిరపకాయ కట్ చేసి వేస్తాను. ఓకే, కొంచెం వేగాలి కదా. కొంచెం పసుపు, కరివేపాకు. ఓకే. సో ఇప్పుడు లాక్డౌన్ టైంలో అంత పెళ్ళిళ్ళు అవి కూడా ఎక్కువ ఏం జరగట్లేదు కదా, చాలా సింపుల్ గా చేసుకుంటారు. చాలా లాస్ అయిపోయింది. చాలా లాస్ అయిపోయారు, కానీ గెయిన్ అయ్యారు ఒక చోట, ఫ్యామిలీ సైడ్. ఇప్పుడు ఇద్దరికి టైం దొరికింది. అవును, అది కరెక్టే కదా. అవును, మీ ఫ్యామిలీతో మీకు టైం దొరుకుతుంది. సో కొంచెం నష్టం, కొంచెం ఇష్టం, రెండు ఉంటాయి. అంతే. కొత్తిమీర వేసాను ఇప్పుడు. సో కరివేపాకు, కొత్తిమీర 2 వేశారు. మామూలు కొత్తిమీర లాస్ట్లో వేస్తూ ఉంటారు కదా? లాస్ట్లో కూడా వేస్తాను, ఫస్ట్ కొంచెం స్మెల్ కూడా బాగుంటుందండి. ఓకే ఓకే. సో ఇంకా వేగాలి అది. టమాటా వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టేనా? టమాటా మగ్గాలి కదా. అప్పటి వరకు మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. వేయించిన కాజు వేయించి తెచ్చాను. సో దాంట్లో ఆయిల్ ఏం వేయలేదు? ఏం వేయలేదు, డ్రైగా. నెక్స్ట్ నువ్వులు కూడా వేయించాను. ధనియాలు వేసుకోవచ్చు, పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి ఉంటే కూడా వేసుకోవచ్చు. ఓకే. కొబ్బరి అండ్ చిన్న దాల్చిన చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరేనా? ఎండు కొబ్బరి. ఓకే. ఇది మసాలానా? మసాలా. ఇదేమో జీలకర్ర. ఇది కూడా లైట్ గా వేయించాను. ఇది ఒకసారి కలపనా అండి? కలిపాను. ఇంకా ఉడకాలి. నీళ్ళు వేద్దామా వద్దా? ఇప్పుడే వేయద్దు, మూత పెట్టేనా? నెక్స్ట్ చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి, చింతపండు, తగినంత కారం. ఓకే. ఇందులో పచ్చిమిరపకాయ వేసారు, కొంచెం కారం. ఒకటే పచ్చిమిర్చి వేసాను. ఓకే. సాల్ట్, ఇందులోనే ఉప్పు కూడా మసాలాలోనే వేసేస్తాను. ఒకసారి చూద్దామండి. వేగింది కదా? వేగింది. బీరకాయలు వేసేస్తాను. బీరకాయలు కొంచెం మగ్గనిద్దాం. మొత్తం మూత పెట్టేనా? కలిపి మూత పెట్టేస్తాను. ఓకే ఓకే. ఇప్పుడు అది రుబ్బుకోవాలా? కొంచెం నీళ్ళు కావాలా? నీళ్ళు చెప్పండి ఎంత వేయాలో. కొన్ని ఇవ్వండి. చాలు. అయిందేమో చూద్దాం. మసాలా రెడీ అయిపోయింది. ఓకే. సో ఇది సంగతి చూద్దాం.
బీరకాయ యూజువల్గా ఇస్తే రెడీ అయిపోతుంది, అంటే తొందరగా ఉడుకుతుంది. తొందర ఉడుకుతుంది ఇది. కానీ ఇది ఇంకా ఉడకలేదు. ఉడకాలి. ఇది దేంతో బాగుంటుంది? రైస్తో కదా? రైస్ తో బాగుంటుంది, చపాతీలో చపాతీ బాగుంటుంది. కూడా బాగుంటుంది. ఓకే. పిల్లలు మారం చేసినప్పుడు ఏమైనా అప్పచ్చులు అవి చేసిస్తూ ఉంటారా? చేస్తాం. చేస్తారా? ఇప్పుడు ఈవినింగ్ టైంలో కదా? అన్నీ తింటుందా మీ అమ్మాయి? ఏమైనా వద్దు నాకు ఇదే కావాలా అలా ఏమైనా తక్కువ తినడమే. తినదా? అందుకని ఎక్కువ చేయాలేమో. ఇష్టంగా అయితే ఏవి తినదు, చాలా తక్కువ ఐటమ్స్ తింటది. మరి ఎలా? ఎక్కువ స్వీట్ ఐటమ్సే తింటది తను. ఓ, సో స్వీట్స్ ఇస్తారా చేసి? స్వీట్స్ ఏం చేయను. పాప అమ్మాయికి స్వీట్ ఇష్టం అంట, కానీ ఈవిడ స్వీట్ చేయాలట. హౌ ఇస్ దట్ పాదులు? ఎలా అండి? పాపం మీ అమ్మాయి కదా, మరి ఎలా? ఎక్స్పెరిమెంట్స్ ఏం ట్రై చేయను, మామూలుగా తక్కువ. స్వీట్స్ చేయరు, మరి ఏం పెడతారు పాపం పాపకి? స్వీట్ కార్న్ ఇస్తాను. స్వీట్ చేయరట కానీ స్వీట్ కార్న్ ఇస్తారట. Sweet corn చాలా అందులో ఇష్టంగా స్వీట్ అని తింటారు. పేరుందనా? ఓహో, అంటే చాలా ఇష్టంగా తింటది స్వీట్ కార్న్ తను. స్టార్ట్ చేసిస్తూ ఉంటారా? అయితే మీ ఆయన గారికి పని ఇచ్చేయాలి. మీ అమ్మాయిని మీరే చూసుకోండి, వంట చేసి పెట్టండి, నాకు కూడా పెట్టండి, నేను కూడా తినేస్తాను. కొంచెం ఆగాలి కదా? ఇంకా ఆగాలి. 2 minutes ఆగాలేమో. ఓకే అండి, ఇక్కడ బీరకాయ కొద్దిగా ఉడకాలి, ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మొటిమలు తగ్గడానికి మనం ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకున్నాం కదా, ఈ చిట్కా కూడా బాగా ఉపయోగపడుతుంది, ట్రై చేసి చూడండి. ఏం లేదండి, వెల్లుల్లి తీసుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఇందులో కాస్త నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుని దీన్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా వీలైనంత వరకు రోజు మార్చి రోజు చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు క్రమంగా తగ్గుతాయి. చిట్కా చూసాం కదండి, అలాగే ఇక్కడ చక్కగా ఉడుకుతూ ఉంది. ఓకే, బీరకాయ కొంచెం ఉడికినట్టుంది. ఉడికింది. మళ్ళీ లాస్ట్లో వాటర్ వేస్తాను, అప్పుడు ఉడుకుతుంది. మసాలా వేసేద్దాం. వేసేయండి. కొన్ని వాటర్ ఇవ్వరా? చాలా ఇంకొంచెం చాలు చాలు. మీకు పెళ్ళే టైంకి వంట వచ్చా అండి? రాదు. మీ ఆయనకు వచ్చి కదా? పెళ్ళాక నేర్చుకున్నాను. మీ ఆయన గారికి వచ్చి కదా? వచ్చు. కాబట్టి మీకు అవసరం లేదు కదా? అవసరం లేదు. భయం ఆయన లేదు, first of all. నేర్పించారు. ఏమవుతుంది అని భయం లేదు. చేస్తారు కదా. ఓకే, సో ఆయన నేర్పించారా మీకు? అంటే కొన్ని నేర్పించారు. మరి మిగతావన్నీ అత్తమ్మ వాళ్ళు, మమ్మీ వాళ్ళు చూపించారు. కొన్ని తెలుగు రుచి చూపించింది, కొన్ని యూట్యూబ్ చూపించాయి. మూత పెట్టేద్దాం. ఓకే, ఒకసారి చూద్దాం అండి. చూద్దాం. వావ్, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. లాస్ట్ కొత్తిమీర వేసేసుకుందాం. కలుపుతారా ఒకసారి? డైరెక్ట్ తీసేసుకుందామా? కలుపుతాను. ఆఫ్ చేసేనా? మసాలా బీరకాయ. థ్యాంక్ యూ. చూస్తున్నారా, మసాలా బీరకాయ ప్రాసెస్ కొంచెం ఉంది, కానీ మంచి వాసన వస్తుంది. సో మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. మసాలా బీరకాయ తయారీ విధానం: ఒక మిక్సీ జార్లో వేయించిన జీడిపప్పు, వేయించిన నువ్వులు, వేయించిన ధనియాలు, ఎండు కొబ్బరి ముక్కలు, లవంగాలు, దాల్చిన చెక్క, వేయించిన జీలకర్ర, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత బీరకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మరికొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి మసాలా బీరకాయ రెడీ. మసాలా బీరకాయ గుమ్మలాడుతూ భలే బాగుందండి. అసలు చేస్తున్నంతసేపు వాసన వస్తూనే ఉంది. సో మసాలా ఫ్రెష్ గా అప్పటికప్పుడు కరెక్ట్, ప్రిపేర్ రుబ్బి వేశారు కదా. ఫస్ట్ మసాలా చాలా బాగా వచ్చింది. బాగా వచ్చిందా? అలాగే ఆ బీరకాయ ముక్క కూడా, అంటే కొంచెం లేత బీరకాయలు తీసుకుంది కదా, అలా గుత్తుల్లా వేసేసి
బాగుంది. మీ ఆయన గారికి మార్కులు మీకు నేర్పించినందుకు. ఎస్, అంతే కదా, మీరే కదా అన్నారు first నాకు రాదు మా ఆయన నేర్పించారని. సో ఆయనకి మార్కులు. థ్యాంక్స్. ఎంజాయ్ చేశారా వచ్చి ఇక్కడ చాలా ప్రోగ్రామ్? చాలా బాగా ఎంజాయ్ చేశాను. గుడ్, వెరీ నైస్. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఇలాగే హ్యాపీగా కుక్ చేస్తూ ఉండండి, మా ప్రోగ్రామ్ చూస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. Okay. చూస్తున్నారు కదండి, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ముఖం మీద బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వస్తూ ఉంటాయి కదా, ఇవి తగ్గించుకోవడానికి స్క్రబ్ వాడుతూ ఉండాలి. బియ్యపిండి కూడా బాగా స్క్రబ్ లాగా పనిచేస్తుంది. అందుకని కొద్దిగా బియ్యపిండి తీసుకుని దాన్ని పెరుగులో వేసుకుని పేస్ట్ లాగా చేసుకుని దీన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో అప్లై చేసుకుని వలయాకారంలో స్క్రబ్ చేసుకుని ఆ తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే బ్లాక్ హెడ్స్ శుభ్రంగా పోతాయి. నెక్స్ట్ సెగ్మెంట్, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్. మరి గుడ్ ఫుడ్ సెగ్మెంట్లో ఇవాళ ఏం చేస్తున్నారు? మిస్సీ రోటీ. యమ్ యమ్. సో నార్మల్గా మిస్సీ రోటీ అంటే మనం ఆర్డర్ చేస్తేనే వచ్చేది, సో ఇక్కడ ఇంట్లో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఓకే. సో కావాల్సిన మనం కూర్చొని ఆర్డర్ తీసేసుకొని పిల్లలకి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ హ్యాపీగా ఇంట్లోనే చేస్తే వచ్చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇవాళ మీ ఆర్డర్ మిస్సీ రోటీ. ఎస్. ఓకే, మిస్సీ రోటీ చాలా మంది ఫేవరెట్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మరి అది మన షెఫ్ గారు ఇక్కడ చేసి చూపిస్తారు. ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకుందాం. మిస్సీ రోటీకి కావాల్సిన పదార్థాలు: ఎండు దానిమ్మ గింజలు 1 టేబుల్ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, శనగపిండి 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు. మిస్సీ రోటీకి కావాల్సిన పదార్థాలు అన్నీ మిస్ అవ్వకుండా వచ్చేసాయి. సో మీరు స్టార్ట్ చేసేయండి. ఓకే, పిండి కలిపేసుకోవడం ఉంటుంది. సో ముందు ప్రాసెస్ ఏముంటుంది మనకి, గోధుమ పిండి. సో ఇది ఏంటంటే కొలతల్లో కొంచెం వేరియేషన్స్తో చాలామంది చేసుకుంటూ ఉంటారండి. ఓకే. ఓన్లీ శనగపిండితోనే చేసుకుంటారు. సో శనగపిండి, గోధుమ పిండి 1:1లో చేసుకుంటారు. లేకపోతే గోధుమ పిండి 1 వంతు, శనగపిండి 3 వంతులు, అబ్బో, ఆ రేషియోలో కూడా చేసుకుంటుంటారు. ఓకే. సో మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. అది ఇష్టం, మన ఇష్టం అంటారు. అవునండి. సో ఇక్కడ మనం శనగపిండి 2 కప్పులు, గోధుమ పిండి 1 కప్ తీసుకున్నామండి. ఓకే. దీంట్లో అంటే ఫ్లేవర్స్ అన్ని దీంట్లోనే యాడ్ చేస్తాం. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, దీంట్లో ఉల్లిపాయలు కంపల్సరీ అండి. ఓకే. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఎండిన దానిమ్మ గింజలు అండి, అనార్దానా అంటారు కదా, దొరుకుతాయండి ఇవి దొరుకుతాయి, మార్కెట్లో దొరుకుతున్నాయండి. సో అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది. సో ఎక్కువగా ఇవి మామూలుగా మసాలాస్ అవి చేసుకునేటప్పుడు కూడా షాహీ డిష్లలో వాడుతూ ఉంటారు, అనార్దానా అని చెప్పేసి. సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు, జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర, సో కొద్దిగా నూనె అండి. ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసుకుని తర్వాత నూనెతో తడిపేసుకోవాలండి. పిండి కలపాలంటే అన్నీ కలవాలి కదా, మీరు వేసిన ఉప్పు, కారం, మసాలా అంతా. ఎస్. అంటే నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇందులో అది వేశారు కదా గింజలు, అవునండి. ఆ గింజలు ఏమైనా ఒత్తేటప్పుడు ఏమైనా అడ్డుకుంటూ ఉంటాయా? పర్లేదు, ఇది కొంచెం మందంగానే వస్తుంది. లావుగా, కొంచెం మందంగానే వస్తుంది. ఒత్తేటప్పుడు లావుగా వేస్తాం అన్నమాట. ఎస్ అండి. దళసరిగా. ఎస్. నీళ్ళు ఇస్తారా? చపాతి పిండిలో కలిపేసుకోవాలి. సో బేసికల్లీ ఈ రోటీ మామూలు రోటీ కన్నా కొద్దిగా హెవీ అంటారు కదా. హెవీ అండి. సో ఒక్కటి తింటే చాలా అసలు సరిపోతుంది. సో పైగా దీన్ని మనం వెన్నతో మనం కాల్చుకుంటాం. ఓ, ఇంకా బోల్డ్ క్యాలరీస్, ఇంకా ఎనర్జీ, అంతేనా? సో ఇది రెడీ అయిపోయిందండి. పక్కన పెట్టేది పక్కన ఇది కూడా మన పిండి కూడా కొంచెం సేపు మనం అలా పక్కన పెట్టేస్తే కొద్దిగా సాఫ్ట్ అవుతుంది. సో అప్పుడు మనం రోటీ ఒత్తేసుకోవచ్చు. సో కొంచెం వెయిట్ చేద్దాం. ఆగుదామండి. సో ఇది కాసేపు పక్కన పెట్టేసి మనం ప్లేట్ గార్నిష్ చేసేసుకున్నామండి. ష్యూర్. సో కీరా, అలాగే
ఆరెంజ్ తోటి ఫ్లవర్ షేప్లో చేస్తున్నాం ప్లేట్ గార్నిష్. సో హాఫ్ సర్కిల్స్ చేస్తున్నాను. పల్చగా చేశారే. అవునండి. ఓ అది కాడా? ఎస్. పువ్వు. నైస్. సో క్యారెట్, సో మధ్యలో చిన్న బడ్లా ఇస్తున్నాం. చూడ్డానికి సన్ఫ్లవర్ లాగా ఉంది కదా. అవునండి. సో దీనికి లైన్స్ ఇస్తున్నాను అండి. మొన్న మా ఇంట్లో గ్రూవర్ లేదని చెంచా వెనకాలకు తిప్పి ఇలాగే చేసేసాను సార్ నేను. అలా కూడా చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చండి. మొదట్లో మేము నేర్చుకున్నప్పుడు మాకు టూల్స్ దొరకకపోతే ఇంట్లో స్పూన్లన్నీ మాయమైపోయాయి. అంతేనా? అంతే. సో నాట్ బ్యాడ్. శబాష్. సో అలా కూడా చేసుకోవచ్చు. అప్పట్లో ఇంకొంచెం మాకు ఒక ప్లస్ పాయింట్ ఉండేది ఏంటంటే అప్పుడు స్టవ్స్, కిరోసిన్ స్టవ్స్ ఉండేవి. అలా కొట్టి చేయడానికి. కొట్టేసి సో దానికి క్లియరెన్స్ కోసం ఒక చిన్న పిన్ లాంటిది వచ్చింది. అవును. సో దాన్ని బ్లేడ్ బాగుంది, అది బెండ్ చేసి ఈజీగా వచ్చేది అనమాట. అది బ్లేడ్ పెట్టి చేసేసుకునే. గుడ్. ఇవన్నీ ఇన్నోవేషన్సే నేర్చుకునేటప్పుడు ఎలా అయినా నేర్చుకోవాలని. ఓకే, లీవ్స్లా పెడుతున్నానండి. ఓకే, గెస్ చేసా. సూపర్. ఓకే, శబాష్. సో ఇది మనకు ప్లేట్ గార్నిష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మిస్సీ రొట్టి చేసేసుకున్నాం. సో నేను స్టవ్ ఆన్ చేస్తాను, పెనం వేడెక్కుతూ ఉంటుంది. సో ముందుగా మనం రెడీ చేసుకున్న దాంట్లోంచి పిండి తీసేసుకున్నాం. కొంచెం జాగ్రత్తగా వత్తాలి కదండి, లోపల అవునండి. ఫిల్లింగ్ అంతా ఉంది కదా. సో అంటే అంచులు కూడా మనకు కొంచెం అలా ఈవెన్గా కాకుండా కొంచెం లైట్గా క్రాక్స్ వస్తూ ఉంటాయి. అంటే శనగపిండి కూడా దీంట్లో ఎక్కువ మోతాదులో ఉంది కదా. ఇది అసలు ఏ ప్రాంతానికి చెందిన డిష్ అండి మిస్సీ రోటీ? సో ఇది రాజస్థాన్ అలాగే పంజాబ్లో ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ఓకే. సో పంజాబ్లో అది మక్కీకి రొట్టి కూడా ఎక్కువ చేసుకుంటారు, మక్కీ. సో దాంతో పాటు కాంబినేషన్స్ అవి బాగుంటాయి. ఓకే, రెండు వైపులా ఎస్ వెన్నతో కాల్చుకోవాలి. అది సంగతి. సో పంజాబ్ అన్న తర్వాత కొన్ని క్యాలరీస్ ఉండకపోతే ఎలా? ఉండాలి. మక్క అనేది ఇంపార్టెంట్. వెన్న లేకుండా ఒక డిష్ ఉండదు వాళ్ళది. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. అంటే శనగపిండి కాబట్టి కొంచెం కరెక్ట్గా కాలకుండా, మాడకుండా, బట్ బాగా వేగాలి. అది బాగా మంచిగా చేస్తున్నాం అనుకుంటే, లేకపోతే మరి ఎక్కువ పచ్చిగా ఉండిపోతే ఎక్కువ తినలేం మనం, బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది కాదు. మంచిది కాదు. కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో బాగా వేయించేసుకుంటే అప్పుడు బాగుంటుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సన్నటి సెగపై చక్కగా వెన్న రాసుకొని మెల్లిగా కాల్చుకోవాలి. ఎందుకంటే అది సరిగ్గా ఉడకకపోతే మనకే తర్వాత టమీ అప్సెట్ కదా. ఎస్. సో దీనికి పెరుగు కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొన్ని వాటికి ఇలా వెన్నతోనే రుచి కూడా వస్తుంది కదండి, చాలా మంచి అధికం వస్తుంది. ఎస్. దాంట్లో వాడిన పదార్థాలు ప్లస్ పైనుంచి ఈ మనం అప్లై చేస్తాము. సో దానివల్ల ఇంకా పెరిగిపోతుంది. సో బొబ్బట్టు ఉంటుంది, అది నేతితో కాల్చుకొని నెయ్యి అద్దుకొని పైన అలా తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. ఆహాహా. సో
సో ఆ గుడ్ ఫుడ్ కాబట్టి ఇది మనం ఎంత తినాలో అంతే తినాలి, కొంచెం కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లో. వావ్, సూపర్. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. సో దీంట్లో ఇంకొంచెం ఫ్లేవర్స్ కూడా మార్చుకోవాలనుకుంటే కొంచెం వాము, చట్పటాగా కావాలనుకుంటే ఆమ్చూర్ కానీ లేకపోతే చాట్ మసాలా ఇలాంటివి కూడా మనం యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి. ఓకే, సో ప్లేట్లోకి తీసేసుకున్నాం. సో వేడివేడిగా మిస్సీ రోటీ రెడీ అండి. బ్యూటిఫుల్. చూసారా అండి, మిస్సీ రోటీ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, ఎలాగో చూపించారు కాబట్టి మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? మిస్సీ రోటీ తయారీ విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, శనగపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండు దానిమ్మ గింజలు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, కొత్తిమీర, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చపాతీలాగా ఒత్తుకుని పెనంపై ఉంచి వెన్నతో కాల్చుకోవాలి. అంతే, మిస్సీ రోటీ రెడీ. Okay, tasting time, Missy roti. Come on. Interesting. బాగుంది. అన్ని దీంట్లోనే యాడ్ చేసాం. సో ఇంకా డిప్ కూడా ఏం అక్కర్లేదు మాకు అసలు. ఏమీ అక్కర్లేదు, కావాలంటే పెరుగు రాయితా అంతే. ఇది కూడా నార్మల్ రోటీ లాగే ఉంది చూడ్డానికి, కానీ టేస్ట్ మట్టుకు చాలా డిఫరెంట్ గా ఉంది. కొత్త రకమైన రోటీ తినాలనిపిస్తే ఈ మిస్సీ రోటీని తప్పకుండా ట్రై చేయండి. ఏమంటారు? ఎస్. సో మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కీరా దోశని గుజ్జులాగా చేసుకోవాలి. అందులో కాస్త పచ్చిపాలు యాడ్ చేసుకోవాలి. బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి, మెడకి అప్లై చేసుకుని ప్యాక్ లాగా వేసుకొని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో క్లీన్ చేసుకున్నట్లయితే ఇది సహజ సిద్ధమైన క్లెన్జింగ్ ఏజెంట్ లాగా పనిచేసి చర్మ రంధ్రాలంతా కూడా బాగా ఓపెన్ అయి దుమ్ము ధూళి అంతా బయటకు వెళ్ళిపోయి చర్మం బాగా క్లీన్ అవుతుంది. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం చూసిన రెసిపీ ఖోవా రవ్వ లడ్డు. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక ఖోవా ఉంది. ఖోవాలోంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ కంటెంట్ వస్తుంది కాబట్టి క్యాలరీ డెన్సిటీ అనేది దానిలోంచి వచ్చేస్తుంది. ఇంకొక ఇంగ్రీడియంట్ చూస్తే ఇందులో బొంబాయి రవ్వ ఉంది. బొంబాయి రవ్వ ఒక వీట్ బేస్డ్ ప్రోడక్ట్, కాకపోతే ఒక రిఫైన్డ్ వీట్ బేస్డ్ ప్రోడక్ట్ అనమాట. సో ఇలాంటివి మనము ఎంత తక్కువ మన డైట్లో యూజ్ చేస్తే అంత మంచిది. మిగతా ఇంగ్రీడియంట్స్ ఇందులో షుగర్ ఉంది, ప్లస్ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. మనం ఇలాంటి రెసిపీస్ కనుక రెగ్యులర్గా చేయాలనుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ మనం ఏం యాడ్ చేయగలుగుతామో అవి ట్రై చేయాలి. బాగా చిన్న పిల్లలకి కోసం ప్రిపేర్ చేస్తుంటే మటుకు దీన్ని పౌడర్ ఫామ్లో కూడా చేసి మనం యాడ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇది ఒక లడ్డు కనుక మనం తీసుకుంటే ఇందులో 50% ఖోవా ఉంటుంది కాబట్టి ఆ గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీ డెన్సిటీ అనేది మనకి వచ్చేస్తుంది. సో ఒక లడ్డు నుంచి ఈజీగా మనకు ఒక 100 క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇది మైండ్లో పెట్టుకొని ఎంత ఫ్రీక్వెంట్గా తినాలని కానీ లేకపోతే ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది ఆలోచించి తీసుకోవాలి. ఈ మధ్య చూస్తే మనము పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు, యాక్టివిటీ చాలా తగ్గిపోయింది. ఇలాంటివి కనుక మనము రెగ్యులర్గా ఇంట్లో చేసి పెడితే కనుక వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఒకేషనల్గా చేసి పెట్టే రెసిపీ. మనం చూసిన రెసిపీ గోంగూర కార్న్ రైస్. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ రెసిపీస్ చేస్తున్నప్పుడు ఇది ఒక ఇంట్రెస్టింగ్ వేరియేషన్. ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్కి ఎవరికైతే ఆ గోంగూర ఫ్లేవర్ అనేది బాగా తెలుసో, అది కర్రీ ఫామ్లోనే కాకుండా మనం ఒక డిఫరెంట్ ఫ్లేవర్డ్ రైస్ లాగా తినాలనుకున్నప్పుడు ఈ వేరియేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది అండ్ హెల్దీ ఆప్షన్ కూడా మనకి. గోంగూరలో మనకి ఒక టార్టనెస్ అనేది ఒక పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్ వస్తుంది. దాని మూలాన ఆ పులుపు మూలాన మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ సితో పాటు
గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, చాలా ఫైబ్రస్ లీఫీ వెజిటబుల్ అది. సో ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత స్టమక్ని క్లీన్ చేసే ప్రాపర్టీస్ డెఫినెట్గా ఉంటాయి. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇందులో కార్న్ ఉంది. కార్న్ కూడా మనకి ఒక వెరీ ఫైబ్రస్ వెజిటబుల్. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత మనకి క్రూడ్ ఫైబర్ అనేది వస్తుంది. ఇది ఒక ఫైబర్ డెన్స్ రైస్ ప్రిపరేషన్ అని చెప్పొచ్చు. మనం యాడ్ చేసిన గోంగూర కానీ కార్న్ కానీ యాడ్ చేసిన క్వాంటిటీని బట్టి కూడా ఉంటుంది. రొటీన్గా చేసే వెజిటబుల్ పులావ్ కాకుండా, లేకపోతే ఒక ఫ్రైడ్ రైస్ కాకుండా, ఒక వేరియేషన్ కోసము, ఒక హెల్దీ హై ఫైబర్ వేరియేషన్ కోసము ఇది బాగా ఒక గుడ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. మనం చూసిన రెసిపీ మసాలా బీరకాయ. ఇందులో మనము ఇంగ్రీడియంట్స్ చూస్తే సింపుల్ బీరకాయ వెజిటబుల్ ఉంది. ఈ బీరకాయ వెజిటబుల్ ఒక సాఫ్ట్ ఈజీలీ డైజెస్టెడ్ వెజిటబుల్, ప్లస్ క్యాలరీ డెన్సిటీ కూడా అస్సలు ఉండదు. మనం ఒక 100 గ్రాములు తీసుకున్నా కూడా అందులో ఒక 20 క్యాలరీస్ కంటే ఎక్కువ ఉండదు. కానీ ఇలాంటి రెసిపీని మనం కొంచెం ఎన్హాన్స్ చేయాలన్నప్పుడు, న్యూట్రియం డెన్సిటీ అనేది తీసుకురావాలనుకున్నప్పుడు ఇందులో యాడ్ చేసినట్టు నువ్వులు, ఎండు కొబ్బరి, కొంచెం కాజు యాడ్ చేశారు. నువ్వులు ఒక వెరీ పవర్ఫుల్ సీడ్. మనం దానిలో కాల్షియం అండ్ ఐరన్, ఈ 2 ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ వస్తాయి. అలాగే పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నారు. పచ్చి కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి కంటే క్యాలరీ డెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మామూలుగా పచ్చి కొబ్బరిలో ఒక 400 క్యాలరీస్ వస్తే ఎండు కొబ్బరిలో మనకి 700-800 క్యాలరీస్ వస్తాయి. సో స్మాల్ క్వాంటిటీ యాడ్ చేస్తేనే చాలా ఎక్కువ క్యాలరీ డెన్సిటీ వస్తుంది. కాబట్టి మనం చూసి యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఆ టేస్ట్ ఫ్లేవర్ వచ్చేంత వరకే యాడ్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా కనుక డ్రై ఫ్రూట్స్ మన ఫ్యామిలీ డయట్లో లేదు, వాళ్ళకి తినిపించలేకపోతున్నాము, లేకపోతే పిల్లల్ని తినమన్నా కూడా తినట్లేదు అనుకుంటే ఇలా వెజిటబుల్లో యాడ్ చేస్తే మనం దాన్ని ఒక మాస్క్డ్ ఫామ్లో, ఒక టేస్టీ ఫామ్లో వాళ్ళకి అందించినట్టు అవుతుంది. సో అప్పుడప్పుడు మనము సింపుల్ బీరకాయ కానీ పప్పు వేసి చేయడము, ఒక్కొక్కసారి ఇట్లా మసాలా వేసి కూడా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చూసిన ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ మిస్సీ రోటీ. మనం కనుక రెగ్యులర్గా మన డయట్లో చపాతీలు కనుక యూస్ చేస్తూ ఉంటే ఓన్లీ వీట్ ఫ్లవర్, ఓన్లీ గోధుమ పిండి యాడ్ చేయకుండా దానిలో కొంచెం మనం కనుక శనగపిండి యాడ్ చేసి ధనియాలు, హోల్ ధనియాలు ఇక్కడ వేస్తే కనుక మనకి ఒక హెల్దీ వేరియేషన్ అనేది వస్తుంది. ఆల్సో శనగపిండి ఒక పప్పు పదార్థం నుంచి తయారైంది కాబట్టి ఇక్కడ మన 2 కాంబినేషన్స్ యూస్ చేస్తున్నప్పుడు షుగర్స్ కంట్రోల్ చేయడానికి యూస్ చేస్తుంది. ఒక హై ప్రోటీన్ రోటీ లాగా అవుతుంది. కొంచెం ఇందులో వెన్న కూడా యాడ్ చేశారు కాబట్టి ఆ హెవీనెస్ మూలాన కూడా ఏమవుతుందంటే ఎక్కువ క్వాంటిటీ కూడా మనము తినకుండా ఉంటాం. అఫ్కోర్స్ మనము రెగ్యులర్ పుల్కా కంటే కంపేర్ చేస్తే కొంచెం క్యాలరీస్ ఇందులో వెన్న మూలాన ఎక్కువ అయినా కూడా ఇది చిన్నపిల్లలకి మనం రెగ్యులర్గా చపాతీ పెట్టినప్పుడు, లేకపోతే ఈవినింగ్ స్నాక్లో ఏం చేయాలో తెలియనప్పుడు జస్ట్ ఒక మిస్సీ రోటీ చేసి కర్డ్తో పెట్టేసినా కూడా ఒక క్విక్ ఈవినింగ్ స్నాక్ అండ్ హెల్దీ స్నాక్ లాగా మనం దీన్ని వాళ్ళకి రెగ్యులర్గా వాడచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వామును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా అజీర్తి, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. ముఖ్యంగా వామును దోరగా వేయించుకుని పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడిని అన్నంలో కలుపుకొని మనం తినే మొదటి ముద్దగా దీన్ని తింటూ ఉన్నట్లయితే కడుపు ఉబ్బరం లాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు, మీరు ఇవాళ చేసిన స్వీట్ బాగుంది, మిస్సీ రోటీ బాగుంది, వంటలు అన్నీ బాగా వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మేము చేసే ఈ వంటలు మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. నమస్తే. నమస్తే.